సో శ్రీవారి భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్ల క్రితం నిలిచిపోయిన ఉదయాస్తమాన సేవల్ని తిరిగి పునరుద్ధరించాలని డిసైడ్ అయింది. సకల లోకాధిపతి సార్వభౌముడు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం ఈ కలియుగంలో ముక్తి మార్గమని చాలా మంది భక్తుల నమ్మకం. అయితే భక్తుల డిమాండ్కి తగ్గట్టే ఉదయాస్తమాన సేవని కొనసాగించాలని టీటీడీ తాజాగా నిర్ణయం తీసుకుంది. సో ఈ మధ్య కాలంలో మనకు ఉదయాస్తమాన సేవ అన్న పదం వినిపిస్తోంది. కానీ ఇది అసలు ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు నిలిచిపోయింది, ఇవన్నీ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. దీప్తి, 1982లో ఉదయాస్తమాన సేవల్ని టీటీడీ ప్రారంభించింది. ఉదయాస్తమాన సేవలు సాధారణ రోజుల్లో అప్పట్లో టికెట్ ధర అంటే 6గురికి ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళు ఇంకొక 5గురు సభ్యుల్ని తీసుకుని వెళ్ళొచ్చు. మొత్తం ₹1,00,000గా అప్పుడు 1982లో ఎప్పుడైతే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారో అప్పుడు పెట్టారు. శుక్రవారం రోజుల్లో మాత్రం దాని ధర చాలా ఎక్కువగా ఉండేది, ₹5,00,000. సాధారణ రోజుల్లో 1,00,000 అయితే శుక్రవారం రోజు ఈ సేవని వినియోగించుకోవాలనుకునే వాళ్ళకి ₹5,00,000 వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది. అయితే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో 2006 సంవత్సరంలో టీటీడీ దీన్ని నిలిపేసింది. సో 1982 నుంచి 2006 సంవత్సరం వరకు కూడా ఉదయాస్తమాన సేవ కొనసాగుతూ వచ్చింది. చాలా మంది భక్తులు దీనికి ఎన్రోల్ చేసుకున్నారు, వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకున్న వ్యక్తితో పాటుగా మరొక 5గురిని తీసుకెళ్లే అవకాశం ఈ ఉదయాస్తమాన సేవ ద్వారా టీటీడీ భక్తులకి కల్పించింది. సో ప్రస్తుతం అంటే ఉదయాస్తమాన సేవ మనం ఒకసారి టికెట్ల పునరుద్ధరణ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సేవ టికెట్ల నిలిపేశాక టికెట్ల ఖాళీలకు సంబంధించి వివరాల్లోకి వద్దాం. సో టికెట్ల పునరుద్ధరణ 2006 నుంచి సేవా టికెట్లకు సంబంధించి నిలిపేశారు. అంటే ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏవైతే సేవలు ఉంటాయో అవన్నీ కూడా ఆయనకు దగ్గరగా ప్రత్యక్షంగా చూసే భాగ్యం. సో అందుకని దానికి ఇంత డిమాండ్ ఉంటుంది. అప్పట్లో 1982లో ₹1,00,000 ఉండేది. కానీ ఇప్పుడు అది కేవలం 20 ఇయర్స్ వరకు, సంవత్సరానికి ఒక రోజు చొప్పున 20 సంవత్సరాల వరకు కూడా ఆ సేవను వాళ్ళు పొందవచ్చు. బట్ ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా మళ్ళీ అంటే వేరు కారణాలతో కొన్ని టికెట్లు రద్దయ్యాయి. అంటే వాళ్ళు కొంతమంది చనిపోయిన వారు ఉన్నారు, కొంతమంది ఆ 20 సంవత్సరాలు ఏదైతే కాల పరిమితి ఉందో అది పూర్తయిన వారు ఉన్నారు. ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ బేరీజ్ వేసుకున్నారు. సో కొన్ని టికెట్లు రద్దయిపోయాయి, కాల పరిమితి పూర్తయిన మరికొన్ని టికెట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తే మొత్తం ఎంతమందికి ఇచ్చారన్న దానికి సంబంధించి ఇంకా ఫుల్ క్లారిటీ రావాల్సింది. కానీ ఖాళీగా ఉన్న టికెట్లు మాత్రం 531 తెలుస్తోంది. సో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 531 టికెట్లు. 531 టికెట్లు మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత అంటే మళ్ళీ ఇప్పుడు కనుక మొదలు పెడితే 2021 నుంచి మళ్ళీ 25 సంవత్సరాల వరకు కూడా సంవత్సరానికి ఒక రోజు చొప్పున ఉదయం నుంచి ఉదయాస్తమయం వరకు, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా, సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు కూడా అన్ని సేవల్ని ప్రత్యక్షంగా వారు చూడొచ్చు. సో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 531 టికెట్లు ఎవరికి లభించబోతున్నాయి అనేది మనం చూడాలి. అండ్ అప్పుడు ₹1,00,000 ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం ₹1,00,00,000. శుక్రవారం అయితే మాత్రం ₹1,50,00,000 చెప్తున్నారు. సో ఇవన్నీ కేవలం సేవా దృక్పథంతో మళ్ళీ ఈ సేవను అందుబాటులోకి తీసుకొచ్చామని టీటీడీ వాళ్ళు చెప్తున్నారు. సేవల కార్యక్రమాలు చేసుకునే దానికి అవకాశం కల్పించాలని లోగడ ఆపేసిన ఉదయాస్తమ సేవల్ని ప్రారంభించి ఈ హాస్పిటల్స్ డొనేషన్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన భక్తులకి ఉదయాస్తమ సేవల్లో పాల్గొనేదానికి అవకాశం కల్పించాలి. ఒక ప్రివిలేజ్గా కల్పిద్దాం అని చెప్పి ప్రాణదాన ట్రస్ట్ కింద డొనేషన్స్కి ఇస్తే హాస్పిటల్ నిర్మాణంగా ఉపయోగపడతాయి. కాబట్టి వాళ్ళు ప్రివిలేజ్ సెక్షన్స్ దాంట్లో ఉదయాస్తమ సేవల్లో సుమారుగా దాదాపు 500 ఉదయాస్తమ సేవలు వివిధ కారణాల వల్ల వేకెన్సీలు వచ్చినాయి. అవి వాళ్ళకి ప్రియారిటీ కింద ఎలా. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉదయాస్తమాన సేవ టికెట్ల ధర ఎంత? టీటీడీ ధరని ఇప్పటికీ కన్ఫర్మ్ చేయకపోయినప్పటికీ భారీ మొత్తము అనే ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. సో ఉదయాస్తమాన సేవ టికెట్ల ధరలు ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది కూడా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సాధారణ రోజుల్లో ఒక టికెట్ ధర ఇందాక మనం అనుకున్నట్టు 1+5 మొత్తం 6గురికి ₹1,00,000గా ఉండబోతోంది అన్నది ప్రస్తుతం మనకి వినికిడి. సో మొత్తం 6గురు సాధారణ రోజుల్లో అయితే ₹1,00,000. అదే శుక్రవారం రోజులో ఉదయాస్తమాన సేవలో పాల్గొని స్వామివారి సన్నిధిలో తరించాలి అనుకునే వారికి ₹1,50,00,000.
1,50,00,000 రూపాయలు వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది. సో సంవత్సరంలో ఒక రోజును వాళ్ళు ఎంచుకోవచ్చు. 25 ఏళ్ల పాటు ఏడాదిలో ఒక రోజు శ్రీవారి సేవలో వాళ్ళు తరించే అవకాశం. సో వీళ్ళు ఒక్కసారి కనుక ₹1,00,00,000 కానీ 1,50,00,000 కానీ చెల్లిస్తే 25 ఏళ్ల పాటు అది వర్తిస్తుంది. 25 ఏళ్లలో ప్రతి సంవత్సరం ఒక రోజు వాళ్ళు పూర్తిగా ఆలయం తలుపులు తెరిచిన దగ్గర నుంచి చివరికి స్వామివారి ఏకాంత సేవతో ముగించేంత వరకు కూడా స్వామివారి సన్నిధిలో ఉండొచ్చు. పారదర్శకత కోసం ఒక ప్రత్యేక యాప్ని తీసుకొచ్చారు. సో సాధారణంగా ఇంత పెద్ద మొత్తంతో కూడిన వ్యవహారం అన్నప్పుడు అది పారదర్శకంగా జరగాలి అని భక్తులంతా కోరుకుంటారు కాబట్టి ఒక ప్రత్యేకమైన యాప్ని రూపొందించారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద టికెట్ల కేటాయింపు ఉండబోతోంది. సో మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా 531 ఖాళీలు ఉన్నాయి కాబట్టి 531 మంది ఎవరు ఈ టికెట్స్ ని వాళ్ళు దక్కించుకుని స్వామివారి సేవలో తరిస్తారు అన్నది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద పూర్తి ట్రాన్స్పరెంట్ గా యాప్ ద్వారానే చేస్తామని టీటీడీ చెప్తోంది. సో ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి, దీని ద్వారా టీటీడీకి ఎంత ఆదాయం సమకూరుతుంది. సో 531 టికెట్లు ₹1,00,00,000 చొప్పున వేసుకుంటే 531 కోట్లు, ఇంకా శుక్రవారాలు మనకి 1,50,00,000 కాబట్టి కనీసం ₹600 కోట్ల ఆదాయం టీటీడీకి ఉదయాస్తమాన సేవ టికెట్లు విక్రయించడం ద్వారానే వాళ్ళకి లభించే అవకాశం ఉంది. ఈ ఆదాయం అంతా కూడా శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆరోగ్యానికి కేటాయిస్తామని చెప్పి టీటీడీ చెప్తోంది. సో ఈ పాయింట్ని మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తోంది. 40 రోజుల్లోనే ఇప్పటికే 11 మంది చిన్నారులు చాలా ఆరోగ్యవంతులుగా మారారని కూడా టీటీడీ చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇది అంటే ఒకవైపు స్వామివారి సేవలో తరించడమే కాదు, ఇంకొక సేవా కార్యక్రమంలో కూడా మేము పాల్గొనగలుగుతున్నామన్న ఒక సంతృప్తి భక్తులందరికీ కలిగే అవకాశాలు ఉన్నాయి. సో టీటీడీ నిర్ణయం వెనుకున్న బృహత్తర కార్యక్రమం ఇది. అదేంటో ఒకసారి చూస్తున్నాం. టీటీడీ నిర్ణయం వెనుక కేటాయింపుతో 600 కోట్ల ఆదాయం అంతా కూడా కేవలం పద్మావతి చిన్నపిల్లల ఆరోగ్యానికి వీరు డొనేట్ చేయబోతున్నారు. 40 రోజుల్లోనే ఆరోగ్యంగా 11 మంది చిన్నారులు వచ్చారు. ఎంతో మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వారందరికీ కూడా క్రిటికల్ స్టేజ్లో ఉన్న పిల్లలందరి ఆరోగ్యం నిమిత్తం ఈ బృహత్తర కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చామని టీటీడీ చెప్తోంది. ఇంత డొనేషన్స్ మినిమం ఇచ్చి పార్టిసిపేట్ చేయండి, డొనేషన్స్ ఇచ్చేవాళ్ళకి ఈ ఫెసిలిటీస్, ఈ ప్రివిలేజ్ ఎక్స్టెండ్ చేస్తారు అని చెప్పి వాళ్ళ తర్వాత అవన్నీ వర్కౌట్ చేసి అనౌన్స్ చేయడం జరుగుతుంది. మెంబర్ల అభిప్రాయం కూడా, అందరి అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. ఇది బృహత్తర కార్యక్రమం. ఈ 40 రోజుల్లోనే మనం 11 మంది చిన్నపిల్లల ప్రాణాలు కాపాడామంటే దీన్ని ఎంత త్వరితగతిన పూర్తి స్థాయిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తే, కొంతమంది బోర్డు సభ్యులు కూడా పేర్లు అనౌన్స్ చేయొద్దన్నారు, వాళ్ళు కూడా ముందుకు వచ్చారు డొనేషన్స్ ఇవ్వడానికి. అసలు ఉదయాస్తమాన సేవ అంటే ఏంటి, ఏ సేవలు ఇందులో భాగంగా అందుబాటులో ఉంటాయో అర్చకుడి మాటల్లో విందాం. ప్రతిరోజు సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు స్వామివారికి ఆగమోక్తంగా పూజా కైంకర్యాలు జరపబడుతూ ఉంటాయి. ఉదయం లేచి మేలుకొలుపు అనే సుప్రభాత సేవతో ప్రారంభమవుతుంది. సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, కొలువు, ప్రాతకాల నైవేద్యం, మధ్యాహ్నం కళ్యాణోత్సవం, ఉత్సవమూర్తులకు జరిపేటటువంటి సేవలు, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపోత్సవం, తిరువీధుల ఉత్సవం, తిరిగి సాయంకాలం తోమాల సేవ, సాయంకాలం అష్టోత్తర శతనామార్చన, రాత్రి నైవేద్యం, తిరువీస నైవేద్యం, రాత్రి ఏకాంత సేవ. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి దేవాలయం ఏకాంత సేవతో. సో ఇది ఉదయం సుప్రభాత సేవ మొదలు రాత్రి జరిగే ఏకాంత సేవ వరకు స్వామివారి సేవలో భక్తులు తరించే అవకాశం కల్పిస్తోంది టీటీడీ. ఈ నిర్ణయంపై హనుమత్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టీ గోవిందానంద సరస్వతి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వేలంపాట రూపంలో సేవల్ని విక్రయించడం ఏంటంటూ నిలదీస్తున్నారు. ప్రొద్దున్న దగ్గర నుంచి రాత్రి వరకు భగవంతుడు జరిగే సేవకి మనం ముఖ్యంగా భక్తితో చేయాల్సినటువంటిది. అటువంటి ఆ సేవలో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ₹1,00,00,000 వెలగడుగుతున్నారు. ఆ ₹1,00,00,000 వెల కట్టడం అది చాలా తప్పు. ప్రొద్దున్న దగ్గర నుంచి రాత్రి వరకు భగవంతుడు జరిగే సేవకి మనం ముఖ్యంగా భక్తితో చేయాల్సినటువంటిది. అటువంటి ఆ సేవలో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ₹1,00,00,000 వెలగడుగుతున్నారు. ఆ ₹1,00,00,000 వెల కట్టడం అది చాలా తప్పు.
ఆసుపత్రి నిర్మాణం మంచిదే, కానీ ప్రభుత్వం ఏం చేస్తోంది అని ప్రశ్నించారు గోవిందానంద సరస్వతి. ఇప్పుడు హాస్పిటల్ కట్టాలి అంటే హాస్పిటల్ కట్టడానికి ఆంధ్ర గవర్నమెంట్ ఉంది. ఆంధ్ర గవర్నమెంటులో మనకి ఒక మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది, దానికి ఒక మినిస్టర్ ఉన్నాడు. ఒకవేళ నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ అంత రోగాలతో బాధపడుతూ ఉంటే అసలు మనం ప్రశ్నించవలసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తోంది, ఆ హెల్త్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు, అది ముఖ్యంగా చూడాలి. అది మానేసేసి వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనాలని టిక్కెట్ల రూపంలో అమ్ముకొని ఆ డబ్బు నుంచి వచ్చిన దాన్ని మనం హాస్పిటల్ కడదామంటే వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఉన్నది అందుకు కాదు. గోవిందానంద సరస్వతి కామెంట్లపై టీటీడీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. నిజానికి టీటీడీ కొత్తగా చేస్తోంది ఏమీ లేదు, పాత సేవల్ని మాత్రమే పునరుద్ధరిస్తోంది.